నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్ నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఒకలాంటి సమస్యలు ఉంటే చేతిలో పవర్ లేని పార్టీలకు ఎదురయ్యే సమస్యలు మరోలా ఉంటాయి అధికార పార్టీలో నేతలు గీతలు దాటకుండా హద్దులు పెట్టడం అధినేతల పని ఇక్కడ మాత్రం గులాబీ అధినేత బీఆర్ఎస్ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు కేసీఆర్ జాతీయ స్థాయిలో బిజీగా ఉంటే లోకల్ కారు పార్టీలో లోకలోకులు మొదలయ్యాయి 3 ఏళ్లు దాటగానే మున్సిపాలిటీలో ముసలం ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చింది వెంటనే అలర్ట్ అయిన అధికార పార్టీ చట్టం ప్రయోగించిన గవర్నర్ దగ్గరే పరిశీలనలో ఉంది మున్సిపాలిటీలో రాజకీయ అలజడి సొంత పార్టీ ప్రజాప్రతినిధులే అవిశ్వాసం వర్కౌట్ కానీ ఫామ్ హౌస్ సమావేశాలు మున్సిపల్లో 3 ఏళ్ల తరువాత అవిశ్వాసం 4 ఏళ్ల వరకు అవిశ్వాసంపై చట్టం రాజ్భవన్లోనే కొత్త చట్టం అసమ్మతి అసంతృప్తి ప్రస్తుత తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి పాకుతున్న రాజకీయ అలజడి పదవులపై ఆశ కలుగుతుందో లేక ఎమ్మెల్యేలు మంత్రులపై ఉన్న ఆగ్రహమో కానీ చాలా మున్సిపల్ కార్పొరేషన్లతో పాటుగా నగర పంచాయతీల వరకు ఒకే సీన్ కనిపిస్తోంది మొదట్లో రాజధానికి ఆనుకొని ఉన్న కొన్ని పురపాలికల్లో బీజం పడ్డ అసమ్మతి ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీలో కంపనాలు సృష్టిస్తోంది అధిష్టానం వారిస్తూ ఉన్నా ఎమ్మెల్యేలు బుజ్జగిస్తూ ఉన్నా స్థానిక సంస్థలోని ప్రజాప్రతినిధులు వినే పరిస్థితి కనిపించడం లేదు పార్టీ దూతల మాటను కూడా లెక్క చేయకుండా చైర్మన్లు మేయర్లు చైర్పర్సన్లపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులే అవిశ్వాసం ప్రకటిస్తున్నారు అధికారులకు నోటీసులు ఇచ్చేస్తున్నారు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు మేయర్లను తొలగించేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లకు విపక్ష పార్టీ సభ్యులు తోడు కావడం కలకలం రేపుతోంది ఏకంగా క్యాంపు రాజకీయాలు నడిపించేస్తున్నారు అవసరమైతే పక్క రాష్ట్రాల్లో క్యాంపులు వేయడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యపరుస్తోంది ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్లను దింపేస్తే ఆ సీటులో కూర్చోవాలని చూస్తున్న నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు తమతో కలిసి వచ్చేది ఎంతమందో రెడీ చేసుకున్న తరువాత క్షణం కూడా ఆలస్యం చేయటం లేదు నగర శివార్లోని ఫామ్ హౌస్లో లేదా మామిడి తోటల్లో రహస్య సమావేశాలు నిర్వహించి స్థానిక ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నారు కొన్ని జిల్లాల్లో మంత్రుల మాటలు కూడా కార్పొరేటర్లు కౌన్సిలర్లు లెక్క చేయటం లేదు దీంతో అధిష్టానానికి ఎలా చెప్పుకోవాలో తెలియక తికమక పడుతున్నారు గులాబీలోని పెద్ద తలకాయలు ఈ సమస్యకు మున్సిపల్ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు కూడా కారణంగా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం మున్సిపల్ చైర్మన్లుగా పదవి చేపట్టిన వారిపై 3 ఏళ్లు దాటిన తర్వాత అవిశ్వాసం ప్రకటించవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో చాలా పురపాలిక సంఘాల్లో 3 ఏళ్ల పదవీకాలం పూర్తయిన చైర్మన్లే అధికంగా ఉన్నారు ఈ సమస్యను పసిగట్టిన అధికార పార్టీ మున్సిపల్ చట్టానికి సవరణలు తీసుకువచ్చింది 4 ఏళ్ల వరకు మున్సిపల్ చైర్మన్లు మేయర్లపై అవిశ్వాసం పెట్టకుండా సవరణలు చేసింది
కొత్త సవరణలను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న బిల్లుల్లో ఈ చట్ట సవరణ కూడా ఉందట. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే మున్సిపల్ చైర్మన్లకు మరో ఏడాది వెసులుబాటు దక్కేది. కానీ రాజ్భవన్లో బిల్లు పెండింగ్లో ఉండడంతో మున్సిపాలిటీలు అలజడి రేపుతున్నారు అధికార పార్టీలోని కొందరు నేతలు. ఏడాదిలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో తలెత్తుతున్న సమస్యలు ఎమ్మెల్యేలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. వీలైనంత త్వరగా అసమ్మతికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.